రాజధాని పేరుతో లక్షల కోట్లు, అది కూడా విదేశీ బ్యాంకుల నుండి అప్పు చేసి రాష్ట్రం మీద భారం మోపడం తప్ప అది విజయవంతమయ్యే అవకాశాలు లేవు అని, దాన్ని విజయవంతం చెయ్యాలి అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా లేదు అని, ఎందుకంటే కాదు అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు, వాళ్ళ బినామీలు, వాళ్ళ సన్నిహితులు భారీగా ఆర్థిక లబ్ధి పొందడం కోసమే దీన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. చాలా చాలా రాష్ట్రానికి ఇబ్బందిగా మారబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, అక్కడ ఖర్చు పెట్టే దాంట్లో కనీసం 10% ఖర్చు పెడితే మావిగన్ అనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జాతీయ రహదారి వెంబడి బ్రహ్మాండమైన రాజధాని రెడీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రెడీమేడ్ రాజధాని రెడీగా ఉంది. 40 లక్షల మంది జనం ఉంటారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఆసుపత్రులు, స్కూల్, అంటే ఎవ్రీథింగ్, మొత్తం వాణిజ్య నగరాలు అన్నీ సిద్ధమైపోతాయి. సో అమరావతిలో కట్టే బిల్డింగ్లు ఏమేమి కడదాం అనుకుంటున్నారో అవే ఇక్కడ కట్టండి. రాజధాని రెడీ అయిపోతుంది. రాష్ట్రానికి ఒక రెవెన్యూ జనరేషన్ వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని ఒక ప్లాన్ బి సూచించారు. సరే, అది దాని మీద ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అర్థవంతమైన చర్చ చేయకుండా ఎప్పుడైతే చివరికి వైసీపీ నాయకుల భార్యల గారి మీద కూడా మీడియా ముసుగులో నీచమైన వ్యాఖ్యలకు తెగబడ్డారో అప్పుడే ఈ ఆలోచనకు ఇంత పవర్ ఉందా అని చెప్పి సామాన్య జనం కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అండ్ ఇప్పుడు అవి మాటలు దాటుకొని క్షేత్రస్థాయిలో మరింత చర్చను తీసుకెళ్లే ఆ ప్రయత్నాలను వైసీపీ ముమ్మరంగానే చేస్తూ ఉంది. కోర్స్ ఇప్పటికే టీ కొట్టులో కూడా చర్చ జరుగుతుంది. సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ సాధ్యాల మీద, పాజిటివ్ నెగిటివ్ మీద చర్చను జరగడం అయితే మనం స్వాగతించాలి. సో ఈ క్రమంలో అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఓ పెద్ద హోర్డింగ్లు కనిపించాయి. రావాలి జగన్, కావాలి మావిగన్ అని. జగన్లో గన్ను, మావిగన్లో గన్ను హైలైట్ చేసుకొని హోర్డింగ్లు కనిపించాయి. అమరావతి పరిధి తాడేపల్లిలో హోర్డింగ్లు. వీళ్ళు క్లియర్గా మన మచిలీపట్నం, మన విజయవాడ, మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే, త్వరగా అభివృద్ధి చెందాలి అంటే మావిగన్ రాజధాని కారిడార్ అవ్వాలి, అది జగనన్నతోనే సాధ్యమనే హోల్డింగ్లు. ఇప్పుడు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సముద్రం, పోర్టు, రైల్వే స్టేషన్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కృష్ణానది, ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, అతిపెద్ద బస్ స్టేషన్, వ్యాపార వాణిజ్య కేంద్రం. తాడేపల్లి అండ్ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎయిమ్స్ హాస్పిటల్, జాతీయ రహదారి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అతిపెద్ద మార్కెట్ యార్డ్, రైల్వే జంక్షన్, బస్ స్టేషన్, వ్యాపార వాణిజ్య కేంద్రం. మావిగన్, మా కింద ఏమేమి వస్తాయి? మచిలీపట్నం, పామర్రు, ఉయ్యూరు, కంకుపాడు. విజయవాడ. నెక్స్ట్ గన్, తాడేపల్లి, మంగళగిరి, ఖాజా, పెదకాకాని, గుంటూరు. సో ఈ మొత్తంతో ఒక ఏమంటారు, వీళ్ళు ఒక మ్యాప్ కూడా వేసేసి మావిగన్ ఎలా ఉంటుంది అని చెప్పి హోర్డింగ్లు వెలిసాయి. ఈ హోర్డింగులు కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేరు మీద ఈ హోర్డింగ్లు అయితే అమరావతి పరిధిలోని తాడేపల్లిలో వెలిసాయి. సరే, ఇక్కడ ఈ హోర్డింగ్లు ఉంచుతారా, లేకుంటే ఇవేమైనా తీసేస్తారా, ఇది తర్వాత అంశం. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అసలు హోర్డింగ్లు ఉంచడం, తీసేయడం అని కాదు. బట్ ఈ చర్చ జనాల్లో కూడా వెళ్ళి జరుగుతూ ఉంది. ఈ చర్చ క్షేత్రస్థాయిలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఈ చర్చ అమరావతిలో కూడా జరుగుతుంది. అండ్ జరిగే ప్రయత్నం వైసీపీ అయితే బలంగా చేస్తూ ఉంది.